హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మనం స్పైసీగా సింపుల్గా చికెన్ గ్రేవీ చేసుకుందాం. ఎలా చేయాలో చేసేద్దాం రండి. ముందుగా ఒక పాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీ పేస్ట్ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని కొద్దిగా పుదీనా వేసేసుకోవాలి. పుదీనా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో, కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుని ఇప్పుడు తీసేద్దాం. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం పెరుగు వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం వదులుతుంది కదా. ఇలా బాయిల్ అయినప్పుడు చికెన్ వేసేసుకుందాం. బాగా మంచిగా కడిగి పెట్టుకోవాలి. చికెన్ వేసేసుకోవాలి. చికెన్ తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి, ఇలా బాయిల్ అవుతోంది. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా మొత్తం ఒకసారి కలిపేస్తాము. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోండి. స్పైసీ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.